అంటే ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ లేదు, స్పెషలీ సునీల్ గారు. అండ్ ఓవరాల్ ప్లాట్ కూడా ఏం లేదు. చెప్పాలంటే హీరోయిన్ పార్ట్ బాగానే ఉంది, బట్ ఓవరాల్గా మొత్తం సింక్ కాలేదు. అది ట్రైలర్ విధంగా లేదు. ఎస్, డిసప్పాయింటింగ్ ఉంది. ఇంకా ప్లాట్ ఎట్లుందంటే చాలా ప్రిడిక్టబుల్. అది అంటే అంతే, చాలా ప్రిడిక్టబుల్. ఆ ప్రేమ కథ ఎట్లుందంటే ఇన్స్టాలో చూసిన ప్రేమ కథ అంతే ఇక. బట్ మెయిన్ ఏంటంటే అడ్విశేష్ గారి మీద ఉన్న లైక్ హీస్ మేడ్ వెరీ గుడ్ మూవీస్. సో ఆ లెవెల్లో అస్సలే లేదు, అట్లా లేదు. అడ్విశేష్ గారి లెవెల్లో అయితే లేదు. వన్ టైం అంతే ఇక. సస్పెన్స్ అంటే లవ్ స్టోరీ కమ్ లైక్ ఎలా చెప్పాలి, లవ్ స్టోరీతో పాటు నా ఒక దొంగ. ఇంటర్వెల్స్ నెక్స్ట్ లెవెల్, సస్పెన్స్ అక్కడే. బ్రో హైలైట్ పాయింట్స్ ఏంటి బ్రో మూవీలో? మొనాల్ ఠాగూర్ ఒక దొంగలాగా ఉంటమే హైలైట్స్ సినిమా మొత్తం. అంటే అన్ని పాత్రలు కూడా అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు, స్టోరీ అంత బాగాలేదు అంటున్నారు. అంటే ఒక్కొక్కరు టైం బ్రో. నాకైతే నచ్చింది. నా సైడ్ నుంచి చూస్తే సినిమా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో మైండ్ సెట్ ఉంటుంది. అది అంటే అడ్విశేష్ గారి ముందు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంటున్నారు. లవ్ స్టోరీస్ తక్కువగా బ్రో తీసింది, అంత యాక్షన్ కదా ఇప్పుడు దాకా. లవ్ స్టోరీతో ఉన్న మూవీ ఇది కొత్తగా తీసింది. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూస్తే. అంటే అది చూసినప్పుడు ఏంటంటే కొత్తగా ఉంటుంది. కాకపోతే లవ్ స్టోరీ వైజ్గా లాస్ట్ ఎండింగ్ సాడ్ ఎండింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ వచ్చేసరికి 5కి అయితే 3.5 to 4. అన్నిటికీ నెగిటివ్ అవుతుంది, అదంతా మామూలే. కానీ సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది, తిరగలేదు. డైరెక్షన్ ఎక్కడన్నా బోర్ కొట్టిందా? లేదు. అండ్ ట్విస్ట్ కూడా బాగున్నాయి, నాకేం అనిపించలేదు. ఇట్స్ గ్రేట్. యాక్షన్ కూడా ఏం తగ్గలేదు, లవ్ స్టోరీతో తగ్గట్టు యాక్షన్ కూడా బాగుంది. యా, ఐ విల్ వాచ్ ఇట్ అగైన్. I would give 11 on 10.